పిఠాపురంలో టీడీపీ నేత వర్మకు మరో షాక్ తగిలిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ గెలుపుకు కృషి చేశారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన గెలుపు కోసం వర్మ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ సైతం తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడా కూడా వర్మ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. కూటమి గెలిచిన కొద్ది రోజులకే ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. బహిరంగంగానే ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. అటు చంద్రబాబు సైతం వర్మకు పెద్దగా ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కనిపించడం లేదు. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటారని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే మంత్రి పదవి సంగతి దేవుడికెరుక. ముందు ఎమ్మెల్సీ అయినా చేస్తే చాలు అన్నట్లుగా ఉంది వర్మ పరిస్థితి. నియోజకవర్గంలో వర్మ మాట చెల్లడం లేదు. తాజాగా వర్మకు ఊహించని షాక్ తగిలింది. సంక్రాంతికి బరులు గీసి కోడిపందాలు ఆడడం వర్మ అనుచరులకు మొదటి నుంచి ఉన్న అలవాటు. గత వైసీపీ హయాంలో సైతం ఈ ఆనవాయితీ కొనసాగింది. అయితే ఇప్పుడు అలాంటివి చెల్లవని తేల్చి చెప్పడం జరిగింది. ఇది డిప్యూటీ సీఎం నియోజకవర్గమని, అందువల్ల కోడి పందాలు లాంటివి వద్దే వద్దని పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారట పిఠాపురం పోలీసులు. పందాలు కోసం బరులు గీస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు చేస్తున్నారట. పిఠాపురంలో తమదే పైచేయి అనుకుంటే ఇలా అయిందేంటని వర్మ వర్గీయులు కూడా కలవరపడుతున్నారు. మొత్తానికి వర్మకు పిఠాపురం పోలీసులు గట్టి షాకే ఇచ్చారని చర్చ నియోజకవర్గంలో సాగుతుంది.